ఇంజిన్స్ లో కోళ్లను ఎందుకు విసిరేస్తారు? అసలు నడుస్తున్న ఇంజిన్లోకి వాటిని ఎందుకు విసరడం? కొన్ని విషయాలు వినడానికి సిల్లీగా నమ్మశక్యంగా అనిపించవు, కానీ వాటి వెనుక కొన్ని వందల ప్రాణాలను కాపాడే గొప్ప సైన్స్ దాగి ఉంటుంది. ఈ రోజు మనం అలాంటి ఒక విచిత్రమైన కానీ అత్యంత కీలకమైన విషయం గురించి ఇన్ డెప్త్ లో మాట్లాడుకోబోతున్నాం. ఒక్కసారి ఊహించండి, కొన్ని వందల కోట్ల విలువైన అత్యాధునిక విమానం, అందులో లేటెస్ట్ టెక్నాలజీతో తయారైన జెట్ ఇంజిన్. ఆ ఇంజిన్ టెస్టింగ్ కోసం శాస్త్రవేత్తలు ఏం వాడతారో తెలుసా? చనిపోయిన కోళ్లను. అవును, మీరు విన్నది నిజమే. విమానం ఇంజిన్ల మీదకి కోళ్లను విసిరేస్తారు. వినడానికి ఏదో ఆకతాయ పనిలానో లేదా మూఢనమ్మకంలానో అనిపిస్తోంది కదూ, కానీ దీని వెనుక ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అద్భుతం ఉంది. అసలు విమానం ఇంజిన్లోకి కోళ్లను ఎందుకు విసురుతారు? దీని వెనుక మ్యాజిక్ ఉందా లేక సైన్స్ ఉందా? మీకు తెలుసా, ఆకాశంలో విహరించేటప్పుడు విమానానికి ఎదురయ్యే అతిపెద్ద శత్రువు వాతావరణం కాదు, సాంకేతిక లోపం కూడా కాదు, ఒక చిన్న పక్షి. నమ్మలేకపోతున్నారా? గంటకు 800 నుండి 900 కిలోమీటర్ల వేగంతో దూసుకు వెళ్లే విమానానికి ఎదురుగా వచ్చే ఒక చిన్న పక్షి ఢీకొంటే ఆ ప్రభావం ఒక మిస్సైల్ దాడితో సమానంగా ఉంటుంది. మరి అంతటి వేగాన్ని, ఆ ఒత్తిడిని ఆ విమానం తట్టుకోగలదా? ఆ ఇంజిన్ పేలిపోకుండా ఉంటుందా అని తెలుసుకోవడానికే ఈ చికెన్ టెస్ట్, లేదా టెక్నికల్ గా చెప్పాలంటే బర్డ్ స్ట్రైక్ సిమ్యులేషన్ గా నిర్వహిస్తారు. దశాబ్దాలుగా ప్రతి కొత్త విమానం మార్కెట్లోకి వచ్చే ముందు, మనల్ని ఎక్కించుకుని గాల్లోకి ఎగిరే ముందు ఈ విచిత్రమైన పరీక్షను పాస్ అవ్వాల్సిందే. ఇంతకీ ఆ చికెన్ గన్ కథేంటో, అసలు ఆ కోళ్లను ఎలా ఎంచుకుంటారో, మన దేశంలో పక్షుల వల్ల విమానాలకు ఎంత ముప్పు పొంచి ఉందో సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది వింటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇది కేవలం కోళ్లను విసిరేయటం కాదు, ఇదొక సర్టిఫికేషన్ పరీక్ష. విమానం భద్రత కోసం ఇది తప్పనిసరి. దీన్ని చికెన్ గన్ అని అంటారు. అసలు ఈ గన్ ఎలా పనిచేస్తుంది, దీనికోసం ఎలాంటి కోళ్లను వాడతారు అన్నది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ పరీక్షను కొత్త ఇంజిన్ మోడల్ లేదా విమానం డిజైన్ ను మొదటిసారి వాణిజ్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించే ముందు మాత్రమే నిర్వహిస్తారు. అంటే ఒక కొత్త బోయింగ్ కానీ ఎయిర్ బస్ కానీ తయారైనప్పుడు ఈ పరీక్ష తప్పనిసరి అన్నమాట. ప్రాసెస్ సింపుల్ గా అనిపించవచ్చు, కానీ దీని వెనుక ఉన్న లెక్కలు చాలా పక్కాగా ఉంటాయి. దీనికోసం ఒక ప్రత్యేకమైన కంప్రెస్డ్ ఎయిర్ కెనాల్ ని ఉపయోగిస్తారు. అంటే ఇది ఒక రకంగా గాలి ఒత్తిడితో పనిచేసే ఫిరంగి వంటిదిగా చెప్పుకోవచ్చు. ఇందులో బుల్లెట్స్ కి బదులు చనిపోయిన కోళ్లను లోడ్ చేస్తారు. అయితే ఇందుకు కోళ్లనే ఎందుకు వాడాలి, వేరే ఏదైనా వస్తువు వాడొచ్చు కదా అన్న సందేహం రావచ్చు. కానీ దీని వెనుక సైన్స్ ఉంది. విమానం గాల్లో ఉన్నప్పుడు పక్షులు ఢీకొంటే జరిగే నష్టాన్ని అంచనా వేయాలంటే అచ్చం పక్షు లాంటి సాంద్రత, ద్రవ్యరాశి, కణజాలం ఉన్న వస్తువునే వాడాలి. రబ్బర్ బంతులు లాంటివి వాడితే పక్షి ఢీకొన్నప్పుడు వచ్చే రియల్ రిజల్ట్ రాదు. అందుకే పక్షుల ద్రవ్యరాశి సాంద్రతకు దగ్గరగా ఉండే కోళ్లను శాస్త్రవేత్తలు ఎంచుకున్నారు. అయితే ఏ కోడి పడితే ఆ కోడిని వాడరు. దీనికి కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నాయి. ఈ కోళ్లు నిర్దిష్టంగా 4 పౌండ్లు అంటే సుమారు 1.8 కిలోగ్రాములు ఉండాలి. ఇది ఒక సగటు పెద్ద పక్షి బరువుకి లేదా పక్షుల గుంపు బరువుకి సమానంగా ఉంటుంది. ఖచ్చితంగా చనిపోయిన కోళ్లను మాత్రమే వాడతారు. ఎందుకంటే జంతు హక్కుల నిబంధనలు మరియు ప్రాక్టికల్ కారణాల వల్ల బతికున్న పక్షులను వాడరు. విమానం టేక్ ఆఫ్ లేదా క్రూయిజింగ్ లో ఉన్నప్పుడు ఎంత వేగంగా వెళుతుందో అంతే వేగంతో ఈ గన్ ద్వారా చనిపోయిన కోడిని ఇంజిన్ మీదకి షూట్ చేస్తారు. ఇక్కడే చిన్న ఫిజిక్స్ లెసన్ గురించి చెప్పుకోవాలి. ఒక వస్తువు వేగం రెట్టింపు అయితే దాని ప్రభావం 4 రెట్లు పెరుగుతుంది. అందుకే కేవలం 2 కిలోల బరువున్న పక్షి గంటకు 800 కిలోమీటర్ల వేగంతో విమానాన్ని ఢీకొంటే అది కొన్ని టన్నుల బరువున్న సుత్తితో కొట్టినంత బలంగా మారుతుంది. అందుకే విమానం ఇంజిన్ బ్లేడ్స్ టైటానియం లాంటి బలమైన లోహంతో చేసినా సరే పక్షి దెబ్బకు వంగిపోతాయి లేదా విరిగిపోతాయి. ఆగి ఉన్న విమానం ఇంజిన్ రన్ అవుతూ ఉండగా విసిరేయబడిన కోడి వల్ల ఇంజిన్ లోపల ఏం జరుగుతుంది? బ్లేడ్స్ విరిగిపోయి ఇంజిన్ పేలిపోతుందా, లేక ఆ పక్షిని ముక్కలు ముక్కలు చేసి వెనక్కి విసిరేస్తుందా అన్నది హై స్పీడ్ కెమెరాస్ లో రికార్డ్ చేస్తారు. పరీక్ష పూర్తయిన తర్వాత ఉపయోగించిన కోళ్లను స్థానిక నిబంధనల ప్రకారం దహనం చేస్తారు. అంటే మన ప్రయాణం సేఫ్ గా ఉండటం కోసం ఈ కోళ్లు తమ ఆఖరి సేవను అందించాయన్నమాట.
ఈ వింత పరీక్ష ఎప్పుడు మొదలైందన్న విషయానికొస్తే దీని మూలాలు 1950s లో ఉన్నాయి. బ్రిటన్ కు చెందిన ఫేమస్ ఏరోస్పేస్ కంపెనీ ది హావిలాండ్ అప్పట్లో జెట్ ఇంజిన్స్ ను కొత్తగా అభివృద్ధి చేస్తున్న రోజుల్లో పక్షులు ఇంజిన్స్ లో దూరి ప్రమాదాలు జరుగుతూ ఉండేవి. దాంతో ఇంజిన్ సామర్థ్యాన్ని పరీక్షించడానికి వాళ్ళు ఈ విధానాన్ని కనుగొన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు బోయింగ్ 777 దగ్గర నుండి చిన్న సెస్నా విమానాల వరకు అందరూ ఇదే పద్ధతిలో కోళ్లను విసురుతూ పరీక్షించడం చేస్తున్నారు. ఈ పరీక్ష కేవలం ఇంజిన్స్ కే పరిమితం కాదు. పైలట్స్ కూర్చునే కాక్పిట్ ముందు ఉండే అద్దం, విమానం రెక్కలు, వెనుక ఉండే తోక భాగం మీద కూడా చికెన్ గన్ ప్రయోగిస్తారు. గాల్లో వెళ్తున్నప్పుడు పక్షి అద్దానికి తగిలితే ఆ అద్దం పగిలి పైలట్ ముఖానికి తగులుతుంది. అందుకే విండ్షీల్డ్ పరీక్షలో పక్షి ఢీకొన్న తర్వాత కూడా అద్దం పగుళ్లు రాకూడదు. ఒకవేళ వచ్చినా అది చెల్లా చెదురు కాకూడదు. అంతేకాదు, ఈ పరీక్షలో పాస్ అవ్వాలంటే ఇంజిన్ విషయంలో 2 కఠినమైన షరతులు పాటించేలా చూస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. పక్షి లోపలికి వెళ్ళినప్పుడు ఇంజిన్ బ్లేడ్స్ విరిగిపోవచ్చు, కానీ ఆ విరిగిపోయిన బ్లేడ్ ముక్కలు ఇంజిన్ చుట్టూ ఉండే కవచం దాటి బయటకి రాకూడదు. ఎందుకంటే ఆ ముక్కలు వేగంగా వచ్చి విమానం బాడీకి లేదా ఫ్యూయల్ ట్యాంక్ కి తగిలితే విమానం గాల్లోనే పేలిపోతుంది. ఆ ముక్కలు ఇంజిన్ లోపలే ఉండిపోవాలి. మరొక షరతు మేరకు పక్షి ఢీకొన్న తర్వాత ఇంజిన్ నిలిచిపోయినా పర్లేదు, కానీ మంటలు రాకుండా పేలిపోకుండా నియంత్రిత పద్ధతిలో ఆగిపోవాలి. అప్పుడే పైలట్ రెండో ఇంజిన్ సాయంతో విమానాన్ని సేఫ్ గా ల్యాండ్ చేసేందుకు వీలుంటుంది. కానీ ఇక్కడే మరో ఆసక్తికరమైన విషయం ఉంది. ఇంజిన్ తయారీదారులు కేవలం 4 నుంచి 8 పౌండ్ల పక్షికే టెస్ట్ చేస్తారు. కానీ ఒక్కోసారి ఆకాశంలో అంతకంటే బరువైన పక్షులు కూడా ఎదురవుతాయి. అందుకే ఇప్పుడు ఇంజిన్స్ తయారీలో కైవ్లార్ వంటి బుల్లెట్ ప్రూఫ్ మెటీరియల్స్ ని వాడుతున్నారు. టెక్నాలజీ ఎంత పెరిగినా ఈ కోడిని విసిరేసే పరీక్ష మాత్రం ఇప్పటికీ గోల్డ్ స్టాండర్డ్ గానే ఉంది. ప్రపంచం సంగతి అటుంచితే మన దేశంలోని విమానాశ్రయాల్లో పక్షుల బెడద ఎంత తీవ్రంగా ఉందంటే గణాంకాలు చూస్తే కాస్త భయం కూడా వేస్తుంది. మన దేశంలోని ప్రధాన విమానాశ్రయాలలో బర్డ్ స్ట్రైక్ లేదా పక్షులు ఢీకొనే సంఘటనలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ DGCA రిలీజ్ చేసిన తాజా గణాంకాల ప్రకారం 2020 నుండి 2025 ప్రథమార్థం వరకు కేవలం మన దేశంలోని 10 ప్రధాన విమానాశ్రయాల్లోనే దాదాపు 2800 సంఘటనలు నమోదయ్యాయి. అంటే సగటున రోజుకి 1 లేదా 2 విమానాలు పక్షులను ఢీకొంటున్నాయి. ఇందులో టాప్ ప్లేస్ లో ఉన్నది మన దేశ రాజధాని ఢిల్లీ. ఇక్కడ అత్యధికంగా 695 సంఘటనలు నమోదయ్యాయి. ముంబైలో 407, బెంగళూరులో 343 సంఘటనలు నమోదయ్యాయి. ఈ కాస్మోపాలిటన్ నగరాలలో ఎందుకు ఇంతలా బర్డ్ హిట్స్ పెరుగుతున్నాయంటే దానికి కారణం మనమే. కోవిడ్ తర్వాత విమానాల సంఖ్య పెరగటంతో పాటు విమానాశ్రయాల చుట్టూ వేగవంతమైన పట్టణాభివృద్ధి జరుగుతోంది. చెత్తా చెదారం, మాంసం దుకాణాలు ఎయిర్పోర్ట్ జోన్ పరిధిలో ఉండటం వల్ల గద్దలు, కాకులు ఆ ప్రాంతాలకు ఆకర్షితం అవుతున్నాయి. మనం పారేసే వ్యర్థాల కోసం పక్షులు ఎగబడుతున్నాయి. అదే టైంలో విమానాలు టేక్ ఆఫ్ లేదా ల్యాండింగ్ అవుతూ ఉంటాయి. సరిగ్గా ఈ టైంలోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. సాధారణంగా పక్షి ఢీకొన్నప్పుడు పెద్ద ప్రమాదం జరగకపోవచ్చు, కానీ విమానానికి ఎంతో కొంత డ్యామేజ్ మాత్రం జరుగుతుంది. అందుకే పైలట్స్ బర్డ్ హిట్ జరిగిన వెంటనే రిస్క్ తీసుకోకుండా విమానాన్ని వెనక్కి తిప్పి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తారు. దీనివల్ల విమానయాన సంస్థలకు కోట్ల రూపాయల్లో నష్టం వస్తుంది. ఇంజిన్ రిపేర్స్, ప్రయాణికులకు రీస్కెడ్యూలింగ్, ఇదంతా తడిసి మోపెడవుతుంది. అందుకే మన ఎయిర్పోర్ట్స్ లో బర్డ్ చేజర్స్ అనే ప్రత్యేక టీమ్స్ ని ఏర్పాటు చేస్తారు. వీళ్ళు జోన్ గన్స్ పేల్చడం, లేజర్ లైట్స్ వేయటం, కొన్ని చోట్ల ఏకంగా శిక్షణ పొందిన గద్దలను వాడి వేరే పక్షులను తరిమి కొట్టడం వంటివి చేస్తున్నారు.